హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు విజయవాడ చూడగానే దసరా అనే ఫీలింగ్ వచ్చేసిందండి. కానీ దసరా కాదు, భవానీ దీక్ష విరమనండి. 21 నుంచి 25 వరకు విజయవాడలో భవానీ దీక్ష విరమనండి. కోట్లాది మంది భవానీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి భవానీ దీక్ష విరమణ చేస్తారు కదా. ఈరోజు విజయవాడ చూడగానే ఇంద్రకీలాద్రి మొత్తం వన్ టౌన్ మొత్తం ఎటు చూసినా భవానీలతో నిండిపోయిందండి. ఈరోజు అంటే 21 నుంచి 25 వరకు గిరి ప్రదక్షిణ కూడా చేస్తానండి. ఈరోజు మార్నింగ్ మేము గిరి ప్రదక్షిణ చేసాం. అంటే 2 గంటలతో కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా మార్నింగ్ మేము చేసాం కదా, చాలా 2 గంటలలో కంప్లీట్ అయిపోయింది. నా సజెషన్ ఏమిటంటే మీరు కూడా నైట్ కానీ మార్నింగ్ కానీ చేయండి. చాలా ప్రశాంతంగా 2 గంటలలో కంప్లీట్ అయిపోద్ది. ఈ 5 రోజులు మార్నింగ్ అని ఈవినింగ్ అని ఏ టైం అని కాకుండా ఎక్కడెక్కడో మంది భవానీలు అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారండి. మనకి మామూలుగా గిరి ప్రదక్షిణ అంటే పౌర్ణమి రోజు చేస్తారు కదండి. కానీ ఈ 5 రోజులు కూడా భవానీలు మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తారండి. అలాగే మనకి గిరి ప్రదక్షిణ అంటేనే అరుణాచలం గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ కూడా మనకు ఏ రోజైనా ఒకసారి కుదిరితే గిరి ప్రదక్షిణ చేయండి. అరుణాచలంలో చేసిన పుణ్య ఫలితం వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ సాంబశివయ్య దుర్గా మల్లేశ్వర స్వామివారిగా స్వయంభుగా వెలిసారు కదండి. ఈ 5 రోజుల్లో ఒక్కసారి మీరైనా కుదిరితే ఒక్కసారి చేయండి. అమ్మవారి అనుగ్రహం మీరు కూడా పొందండి. 2 కిలోమీటర్ల దూరమేనండి, అంతే. 2 గంటలతో అమ్మవారి గిరి ప్రదక్షిణ మనకు చాలా ప్రశాంతంగా అయిపోద్దండి. ఈ ఇయర్ ఎంత అద్భుతంగా అక్కడక్కడ అమ్మవారిని అలంకరించారండి. చాలా చూడటానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూడండి. అలాగే మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎంతో వేలాది మంది లక్షలాది మంది గిరి ప్రదక్షిణ భవానీలు అందరూ వస్తారు కదండి. 41 రోజులు ఎంత దీక్షగా ఉండి భవానీలు అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు కదండి. మనం అక్కడికి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం తినే వాటిని అంటే మనం అక్కడ తిన్న వాటిని అక్కడే రోడ్డు మీద పడేయకుండా ఒక పక్కకి వేయండి దయచేసి. భవానీలు మనకు 41 రోజులు ఎంత దీక్షగా ఉంటారు కదా, ఎక్కడెక్కడో వేలాది మంది వస్తారు. ఆ రోడ్డు మీద మనం వెయ్యకుండా ఒక పక్కకి వేద్దామండి దయచేసి. అది మర్చిపోకుండా మనం కంపల్సరిగా చేద్దామండి. ఆలోచిద్దాం. కుమ్మరపాలెం సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి సితారా సెంటరు, పాల ఫ్యాక్టరీ, చిట్టినగరు, బ్రాహ్మణ్స్ వీధి, ఇలా ఎటు చూసిన అక్కడక్కడ మనకు అమ్మవారిలో అలంకరణతో ఎంత వైభవంగా అలంకరణ చేశారండి. ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే ఎంత వైభవంగా చూడటానికి చాలా అద్భుతంగా అలంకరణ చేశారండి. చాలా చాలా బాగుండేయండి. అలాగే మనము అరుణాచలం చూసినట్లయితే అక్కడక్కడ శివలింగాలు, మనకి శివలింగాలు చూస్తాం కదండి. అలాగే ఈ ఇంద్రకీలాద్రి మీరు ఒకసారి గిరి ప్రదక్షిణ చేసినట్లయితే ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఎన్నో పురాతన టెంపుల్ మనం ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఒకసారి మీరు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మీరు ప్రశాంతంగా అక్కడున్న టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ ఎంతో పురాతన టెంపుల్ అండి. ఒక్కొక్క టెంపుల్కు ఒక్కొక్క శక్తి అండి. ఎంత వైభవంగా ఉంటాయండి. కానీ ఇక్కడ ఇప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు, అందుకని ఇక్కడ చూసిన అలంకరణలు చాలా బాగున్నాయండి. ఈ అలంకరణ చూడండి. ఈసారి వీడియోలో అక్కడక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పురాతన టెంపుల్ ఈ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చాలా బాగుంటాయి. ఒక్కొక్క అసలు పురాతన టెంపుల్ విజయవాడలో మనకి చుట్టూరు గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎంత వైభవంగా ఉంటాయోనండి. చూడండి ఈ సంవత్సరం గిరి ప్రదర్శన ఎంత వైభవంగా అక్కడక్కడ అలంకరణ చేశారు. చాలా బాగున్నాయండి. చివరిగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే గిరి ప్రదక్షిణ అంటేనే చాలా పవిత్రమైనది కదండి. ఎంత కోట్లాది మంది వేలాది మంది నేమ నిష్టలతో భక్తితో 41 రోజు దీక్షగా మనకి భవానీ దీక్ష మాల వేసుకుంటారు కదా. ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు. మనం కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం తిన్న టిఫిన్ కానీ గ్లాసులు ప్లేట్లు కానీ అక్కడే ఆ రోడ్డు మీదే వేస్తున్నామండి.
దయచేసి ఆ తప్పులు ఎవరు చెయ్యకుండా మనం ఆలోచిద్దామండి. భవానీలు అంటే 41 రోజులు దీక్షగా చేస్తారు కదండీ! అక్కడే వెయ్యకుండా చూడండి అక్కడ ఆ రోడ్డు మీద ఎలా నీట్‌గా లేకుండా చేస్తున్నామో, మనందరం తప్పకుండా ఆలోచిద్దామండి. మనం ఈ తప్పును చేయకుండా సరిచేద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. లైక్ ఇచ్చేసుకోండి, కామెంట్ ఇచ్చేసుకోండి, షేర్ చేయండి.